భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది. అత్యంత క్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలా చేసింది ఇస్రో. చంద్రయాన్-3 విజయంతో ప్రపంచ దేశాల చూపు భారత్ పై పడింది. 2040 నాటికి చంద్రుడిపైకి తొలిసారిగా భారత వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న ప్రయోగాలు వరుసగా విజయవంతమవుతుండటంతో ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇస్రోపైనే ఉంది. ఇప్పుడు ఇస్రో ఏం చేసినా అది ఒక చరిత్ర అవుతోంది. ఇస్రో ప్రయోగాలు మొదలుపెట్టిన నాటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం ఇస్రో ప్రయాణం విజయవంతంగా సాగిపోతోంది. అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉండేవి. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇదంతా ఒక్కసారిగా సాధ్యపడలేదు. అంచెలంచెలుగా ఒక్కో లోపాన్ని అధిగమించి విజయాల వైపు దూసుకెళుతోంది. అందులో 2023 ఇస్రోకి బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పాలి. ఇస్రో ఇటీవల ప్రయోగాల సంఖ్య బాగా పెంచింది. ఇస్రో ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏడాదికి 1 లేదా 2 ప్రయోగాలు మాత్రమే జరిగేవి. ప్రయోగాల సంఖ్య కంటే విజయాలే ముఖ్యమనే భావనలో ఆచితూచి ప్రయోగాలు చేపట్టేది ఇస్రో. గత 5 ఏళ్లుగా ఏడాదికి 12 ప్రయోగాలకు తక్కువ కాకుండా ఉండేలా క్యాలెండర్ను సిద్ధం చేసుకుని లక్ష్యం దిశగా వెళుతోంది. అయితే కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఇస్రో లక్ష్యాలను పూర్తిగా ఇబ్బంది పెట్టింది. 2020, 2021లో ప్రయోగాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2020లో ఇస్రో కేవలం 2 ప్రయోగాలు మాత్రమే చేపట్టింది. ఇక 2021లో కూడా టార్గెట్ ఎక్కువగానే ఉన్నా అతి కష్టం మీద 2 ప్రయోగాలను చేపట్టగలిగింది. ఇక 2022లో 5 ప్రయోగాలు చేపట్టి విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కక్షలోకి పంపి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. 2023లో ప్రయోగాల సంఖ్యతో పాటు రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకుంది ఇస్రో. చంద్రయాన్-1తో చంద్రుడిపై నీటి జాడని కనుగొన్న ఇస్రో చంద్రయాన్-2 పాక్షిక విజయంతో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఆ కొరతను 2023 తీర్చింది. చంద్రుడి ఉపరితలంపై, అది కూడా దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ విజయవంతంగా చేయడంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆసక్తిగా చూసేలా చేసింది ఇస్రో. ఇప్పటి వరకు రష్యా, జపాన్, అమెరికా లాంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టినా దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేయలేకపోయాయి. అలాంటి చోట ల్యాండింగ్ కావడం, అక్కడి విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో ఇస్రో సక్సెస్ అయింది. ఇక చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తక్కువ ఖర్చుతో పంపేందుకు ఇస్రో సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రూపొందించింది. 2022లోనే దీన్ని ప్రయోగించి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2023 ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది. ఇక చంద్రయాన్-3 జరిగిన నెలల వ్యవధిలోనే సూర్యుడిపై ప్రయోగం కోసం ఆదిత్య-L1 ప్రయోగం చేపట్టింది. ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది. ఇలా 2023లో మొత్తం 8 ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. 6 దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో 2023 కీలకమనే చెప్పాలి. మరోవైపు 2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇస్రో. చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం తర్వాత చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో నిమగ్నమైంది. 2040 నాటికి వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలన్న లక్ష్యంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 4 పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి
ఎంపిక చేసింది ఇస్రో. ప్రస్తుతం ఈ వ్యోమగాములు గగన్యాన్ మిషన్ కింద బెంగళూరులో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందుతున్నారు. భూమికి సమీపంగా ఉండే దిగువ కక్షలోకి 2 లేదా 3 వ్యోమగాములను పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతరిక్షంలో వారు 3 రోజులు గడిపాక సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గగన్యాన్ మిషన్లో వ్యోమగాములను సురక్షితంగా గగనంలోకి పంపగలిగే కీలకమైన సాంకేతిక వ్యవస్థ వ్యోమనౌకలో ఉంది. ఈ ఆర్బిటల్ మాడ్యూల్లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, ప్రాణాధార వ్యవస్థలు ఉన్నాయి. అయితే గగన్యాన్కు ముందు ఇస్రో ఎయిర్ క్రాఫ్ట్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, వ్యోమనౌకపై ప్రయోగాలతో పాటు 2 మానవరహిత ప్రయోగాలు కూడా చేపడుతుంది. ఈ దిశగా ఇప్పటికే టెస్ట్ వెహికల్ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది. అత్యవసర సమయాల్లో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకోవడానికి అవసరమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ను పరీక్షించింది. 2025 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రారంభించాలని ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా లక్ష్యాలను నిర్దేశించారని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత ఉనికి మరింత పటిష్టం కావడానికి వీలుగా శుక్ర, అంగారక గ్రహాలపై అన్వేషణ ప్రారంభించాలని ప్రధాన లక్ష్యాల్ని నిర్దేశించుకుని సోమనాథ్ వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం రానున్న సంవత్సరాలలో ఉన్నత శిఖరాలను చేరగలదన్న విశ్వాసాన్ని సోమనాథ్ వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇస్రో ఏం చేస్తుందనే స్థాయి నుంచి ఎలాంటి ప్రయోగాలైనా ఇస్రో మాత్రమే చేస్తుందనే స్థాయికి ఎదిగింది ఇస్రో. అంతేకాదు ఇప్పుడు ఇస్రో చేపట్టబోయే ఎన్నో కీలక ప్రయోగాల కోసం ప్రపంచ దేశాలు సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.